కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసాబస, ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ తులం బంగారం బాకీ ఉంది, 6 గ్యారంటీల అమలును మర్చిన రాష్ట్ర ప్రభుత్వం అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మేడం గారిని కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాబసగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సబితా ఇంద్రారెడ్డి కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు, మహేశ్వరం మార్కెట్ కమిటీ నాయకులు 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో పేదలకు పింఛన్లు ఇవ్వకుండా ఏం చేశారో అనడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల ఇరువురి మధ్య వాగ్వివాదం కాసేపు నడిచింది. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇరు పార్టీ నాయకులను సముదాయించింది. అనంతరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తారని మర్చిపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఏర్పడినాటి నుంచి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం బాకీ ఉందన్నారు. రోడ్ల నిర్మాణం పేరుతో కందుకూరు మండలంలోని తిమ్మాపూర్, అన్నోజిగూడ గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములు తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాగు చేయకుండా కొత్త రోడ్లు కందుకూరు మండలంలో భూములను తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చేసినప్పుడు ఒక తాండా పోయి పడుకున్నారట. పడుకున్నప్పుడు ఆ ఇంట్లో ఒక ఎస్టీల ఇంట్లో, గిరిజనుల ఇంట్లో పడుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉండనంట. బిడ్డ పెళ్లికి ఏం చేస్తున్నావు అంటే ఎట్లెట్లా అప్పు తెచ్చుకున్నా, ఏమేం చేసినా అనేది ఆయన చెప్పిన సందర్భం విన్నాడట. విన్నప్పుడు అప్పుడు అనుకున్నాడంట, సరే అధికారంలోకి వస్తే కొంత సాయం చేయాలి కదా, ప్రభుత్వం నుండి నేరుగా వచ్చేటట్టు చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో మొదట 50,000 పెట్టిండ్రు. 50,000 కూడా ఎస్సీ ఎస్టీలకే పెట్టున్నారు, అందరు పెట్టకుండా. ఎందుకంటే ఆదాయం లేకపోతే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు మాట ఇచ్చి మాట తప్పొద్దని ఒక ఎస్సీ ఎస్టీలకే పెట్టున్నారు. తర్వాత కొన్ని రోజులకు బీసీలను కూడా యాడ్ చేస్తున్నారు, మళ్ళీ కొన్ని రోజులకు మైనార్టీలను యాడ్ చేస్తున్నారు, మళ్ళీ కొన్ని రోజులకు అందరికీ కూడా ఎవరికి అర్హత ఉన్నా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని పెట్టిన తర్వాత, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం పెరిగింది కదా, పెరిగిన ఆదాయంతో ఇవి కూడా పెంచాలనే ఆలోచనతో ₹1,00,000 చేయడం జరిగింది. ₹1,00,000 ఈరోజు 1,16,000 ₹1,116 ఇస్తా ఉన్నాం. సో ఇస్తున్నప్పుడు కూడా ఎమ్మెల్యేల దగ్గర పోవాలనో, లోకల్ లీడర్ల దగ్గర పోవాలంటే మళ్ళా మాకు ఇంత ఇస్తేనే మీకు చెక్ మీద సంతకం పెట్టిస్తాము, మాకు ఇంత ఇస్తేనే మీకు పంపిస్తామని ఎవరైనా మళ్ళీ డిమాండ్ చేస్తారేమో, మళ్ళీ అది కూడా ఇబ్బంది అవుతుంది అప్లై చేసుకునే వాళ్ళకని. నేరుగా ఏదన్నా అధికారులే బాధ్యత వహించాలి, ₹1 తీసుకోకుండా అప్లికేషన్ తీసుకొని ఫార్వర్డ్ చేయాలన్న ఆలోచనతో ఎంఆర్ఓని పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, నా ఇంట తిరుగుతున్నవా తిరుగుతలేదా లేదు, ఓటు వేసిన వాళ్ళు లేదా లేదు, ఏదన్నా కానీ అర్హత ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా ఈ కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి, షాది ముబారక్ ఇవ్వాలని పెట్టిన ఆ పథకాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవ్వడం సంతోషం. ముఖ్యమంత్రి గారికి అభినందనలు, ప్రభుత్వానికి అభినందనలు. కానీ అదే విధంగా ఎన్నికలప్పుడు ఏదైతే చెప్పినారో కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నాడు కదా, మేము వస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఖచ్చితంగా ఇవ్వాలి. నేనేమన్నానంటే ప్రతి ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇస్తారు, ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే 5 ఏళ్లలో చేద్దాము, 3 ఏళ్లలో చేద్దాము, సంవత్సరంలో చేద్దామని పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నదంటే 100 రోజులు మీకు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు సంతకాలు పెట్టి, 100 రోజులలో ఈ 6 హామీలు 6 9 ఉంటాయి. ఈ 9ని మేము 100 రోజులలో చేస్తామన్నారు.
100 రోజులలో చేయకపోతే మేము అడగకపోతుంటిమి. అయినా మీకు ఇక్కడ ఉన్న మా సోదరుల చేతుల్లో ఏముండదు. పైన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని ఆలోచన. మేము పోయినప్పుడు ఇట్లా అడుగుతున్నారు కింద. కాబట్టి మీరు చేయండి అని పైన ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, తులం బంగారం బాకీనే. తులం బంగారం ఖచ్చితంగా బాకీ. 1,00,000 రూపాయలు ఇచ్చున్నారు, 1,00,000తో పాటు తులం బంగారం ఇయ్యాలా. ఒకటి మాత్రం వాస్తవం. ఎందుకంటే తులం బంగారం ఎదురు చూస్తూ ఉంటే ఆ తులం బంగారం ఏమో కొండెక్కుతున్నది. ఈ రోజే టీవీలలో చూస్తే 1,00,000 రూపాయలు అయిందంట. అవునా? 1,00,000 అయిందంటే వస్తుందని ఇప్పటికి 4-5 సార్ల నుండి నేను కూడా వచ్చినప్పుడు చెప్తున్నా, ఇక మళ్ళీ ఇస్తారేమో చూద్దాం, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తారని. ఇప్పటికే మళ్ళీ 1,00,000 దాటినట్టుంది. అది కూడా కొత్త పెన్షన్ అడుగుతా ఇక్కడ నుండి అడుగుదాం, మీది పోతుంది. అయితే నేనేమంటానంటే ఇప్పుడు తులం బంగారం ఇవ్వలేదు కాబట్టి, చెక్ ఇచ్చినాం కాబట్టి మీ పని అయిపోయిందంటే కాదు. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మేము రాగానే డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడు 6 గ్యారెంటీలు, 100 రోజులలో 6 గ్యారెంటీలలో ఈ తులం బంగారం కూడా ఉంది. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. దాంట్లో ఈ తులం బంగారం కూడా ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఇవ్వనప్పుడు ఈ 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా తులం బంగారం కాంగ్రెస్ పార్టీ బాకీ అని చెప్తా నేను ఖచ్చితంగా. తర్వాత అయినా కూడా 5 ఏళ్లలో మీరు ఎప్పుడు వచ్చినా కూడా 5 ఏళ్ళు మీరు పూర్తి చేసుకున్న సందర్భమైనా కూడా అప్పుడైనా కూడా ఈ 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకు తులం బంగారం ఇవ్వాల్సిందే. అదే డిమాండ్ పెడుతున్నా నేనైతే. ఈ ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాం. ఈ ఆగండి. నేనేమన్నానంటే, ప్రతి ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే 5 ఏళ్లలో చేద్దాము, 3 ఏళ్లలో చేద్దాము, సంవత్సరంలో చేద్దామని పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నదంటే, 100 రోజులు మీకు గ్యారెంటీ కార్డు ఇచ్చింది, ఒకటి సంతకాలు పెట్టి 100 రోజులల్లా ఈ 6 హామీలు 6 9 ఉంటాయి ఆడ. ఈ 9ని మేము 100 రోజులలో చేస్తామన్నారు. 100 రోజులలో చేయకపోతే మేము అడగకపోతుంటిమి. అయినా మీకు ఇక్కడ ఉన్న మా సోదరుల చేతుల్లో ఏముండదు. పైన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని ఆలోచన. మేము పోయినప్పుడు ఇట్లా అడుగుతున్నారు కింద. కాబట్టి మీరు చేయండి అని పైన ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, తులం బంగారం బాకీనే. తులం బంగారం ఖచ్చితంగా బాకీ. 1,00,000 రూపాయలు ఇచ్చున్నారు, 1,00,000తో పాటు తులం బంగారం ఇయ్యాలా. ఒకటి మాత్రం వాస్తవం. లేకపోతే
ले